2022, 2023కు సంబంధించి ఒక నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. 5 ఏళ్లుగా వైసీపీ విధ్వంసం చేసింది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. సో ఇప్పుడు అమరావతికి గానీ, పోలవరం ప్రాజెక్టులకు గానీ ఈ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పటికీ ఆ నిధులని వేరే సంక్షేమ పథకాలకు మళ్లించలేము. ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత మిగతా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆయన ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏంటి అని అంటే, చంద్రబాబు గారు ఎప్పుడు కూడా తన చరిత్రలో మేనిఫెస్టో సక్రమంగా అమలు చేయలేదు, ఆయనది అభివృద్ధి మంత్రమే కానీ సంక్షేమ తంత్రం కాదు అన్నారు. ఏం చెప్తారు? ఒకటి మీరు ఆఖరిగా ఒకటి అడిగారు, అభివృద్ధి మాత్రమే చేస్తాడు, సంక్షేమం కాదు అని మీరు అంటూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పుట్టినిల్లు. అది ఎన్టీ రామారావు గారికైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు. సంక్షేమానికి పెద్దపీట నాడైనా నేడైనా. ఈరోజు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకు భోజనం పెడుతూ ఉన్నారు. ఇది సంక్షేమం కాదా? 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశారు. ఇది సంక్షేమం కాదా? వీళ్ళకి ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వికలాంగులకి ముఖ్యంగా 6,000 పెన్షన్ ఇస్తున్నారు. అది సంక్షేమం కాదా? అదేవిధంగా మీరు చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు, మనం ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది, ఇంకా రానున్న రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. ఏ విధంగా ఒకప్పుడు మీరు చూస్తే ట్రాక్టర్ల సబ్సిడీ పైన, డ్రిప్ సబ్సిడీ పైన ఈ విధంగా ఎన్నో చేశారు. మీరు చూస్తే చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. అన్ని సంక్షేమ పండుగ కానుకలు కావచ్చు, అన్నీ ఇచ్చారు సంక్షేమానికి. అప్పటి నుంచి ఇప్పుడు రేషన్లో కావచ్చు, ఒకప్పుడు ఒక ఐటెం వచ్చేది, ఇప్పుడు 2-3 ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకులు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు విమర్శలు మాత్రమే చేస్తారు అంతే. మీరు అడుగుతూ ఉన్నారు 2022-23 దీనిపైన వచ్చిందని. దీనిపైన ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎవరిపైన? చంద్రబాబు నాయుడు గారి పైన. ఎందుకంటే బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు వివరిస్తే ప్రజలు తెలుసుకుంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అరాచకం చేశాడనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? గతంలో ఎన్నికలకు ముందు తాను ప్రజలకు మంచి చేయడం కోసం పోరాటం చేసి అప్పుడు చెప్పారు. ఈరోజు వచ్చిన తర్వాత తనపైన ప్రజలు ఎలాంటి నమ్మకం పెట్టుకున్నారు, గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఏ విధంగా సంక్షోభంలోకి నెట్టేసింది, ఈరోజు తాను ఆ సంక్షోభంలో నుంచి సంక్షేమంకి మళ్ళీ అదేవిధంగా అభివృద్ధి వైపు ఏ విధంగా నడిపిస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆ విధంగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఏదైతే నీతి ఆయోగ్ ఇచ్చిన ఆ స్టేట్మెంట్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఇది గత ప్రభుత్వం 5 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పడితే అట్లా చిందరవందర చేసేశారు. ఈరోజు మనం అభివృద్ధి చేయాలి, సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రాపర్గా చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూస్తే ప్రజెంటేషన్ వేసి ఆ ప్రజెంటేషన్లో క్లారిటీగా చెప్పారు. మూలధన వ్యాయం గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఈరోజు 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు, దానివల్ల రాష్ట్రాన్ని ఎలాగ సంక్షోభంలోకి వెళ్ళిపోయిందని చెప్పడం జరిగింది. ఈ విధంగా క్లారిటీగా ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజలపైన పెట్టాడు. ఆ తర్వాత ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా జవాబు ఇచ్చాడు. ఆ సందర్భంలో కొంతమంది వక్రీకరించి ఈరోజు సాక్షిలో వాళ్ళకు కావాల్సిన విధంగా కటింగులు బిట్టింగులు చేసి ఎట్లా పడితే అట్లా వేసి విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎందుకంటే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన ఏం చెప్పాడు? క్లారిటీగా ఏ సంవత్సరం ఎంత వచ్చింది, ఎంత మూలధన వ్యాయం ఖర్చు పెట్టాం, దీనివల్ల ఎంత రాష్ట్రానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నష్టం చేకూర్చాడు అని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి మాట రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది. అదేదో ఆయన వ్యక్తిగతంగానో లేకపోతే అదేదో చెప్పాల్సిన అవసరం కాదు. నీతి ఆయోగ్ అనేది ఒక అన్ని రాష్ట్రాలకి ర్యాంకింగ్స్ ఇచ్చింది. దాంట్లో అంటే 19 రాష్ట్రాలు ఉంటే దాంట్లో 18వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని ఎలాగ సంక్షోభంలోకి నెట్టేశారు చూడండి. దాంట్లో ఇంకా కొన్ని పాయింట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. గతంలో అప్పులు తెచ్చేదానికి వీళ్ళు చేసిన అప్పులకి ఏ సంస్థలు అప్పులు ఇవ్వకపోతే రాష్ట్రంలో ఉండే ఎంఆర్ఓ ఆఫీసులని, కలెక్టర్ ఆఫీసులని, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టారు. అదేవిధంగా లిక్కర్ పైన ఆదాయం చూపించి దానిపైన అప్పులు తీసుకొని వచ్చారు. కేంద్రం ఇచ్చిన నిధులు కనీసం యూసీలు కూడా ఇవ్వలేదు అని చెప్పి క్లారిటీగా, అంటే వీళ్ళు డబ్బులు అంతా ఏం చేశారు? సంక్షేమం అంటారు. ఎక్కడి నుంచి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి జోబీలో నుంచి ఇలా అన్నాడు. రాష్ట్రం మొత్తం దోచుకు తిన్నారు అని క్లారిటీగా ప్రజల ముందు పెట్టారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం వృద్ధి రేటు పైన ఫోకస్ చేస్తూ ఉంది, అదేవిధంగా అభివృద్ధి ఫోకస్ చేస్తూ ఉన్నాం, సంక్షేమం ఇస్తాం, ప్రజలు కష్టాలు పడకూడదు, నా పైన కష్టం వేసుకోనైనా ప్రజలకు నేను బాధ్యతగా సంక్షేమాన్ని అందిస్తా అని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. నిన్న మీటింగ్లో ఎన్ని సంక్షోభాలు వచ్చినా మేము తట్టుకుంటాం ప్రజల కోసం, ప్రజలు మా పైన ఒక బాధ్యతగా ఇచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకప్పుడు మనం బీహార్ని పోల్చేవాళ్ళం, ఈరోజు
బీహార్ కూడా మనకన్నా ముందు స్థానంలో ఉంది. బీహార్ కంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ పడిపోయిందనేది మనం ఒక్కసారి చూడాలి. గతంలో అభివృద్ధికి ఒక్క పైసా కూడా జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేయలేదు. మూలధన్య వ్యయం సామాజిక సేవా రంగంలో 2018-19లో తెలుగుదేశం పార్టీ హయాంలో 16,691 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 2023లో కేవలం 6,684 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. 19 మీరు ఇక్కడ మూలధన వ్యయం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూలధన వ్యయం 7,224 కోట్లు, అప్పులు 67,985 కోట్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖర్చు పెట్టింది 8,894, అప్పులు వచ్చేసి 73,285. అంటే ఒకసారి కంపేర్ చేస్తే ఎక్కడ కూడా పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. దాన్ని సమర్థించుకుంటున్నారా చంద్రబాబు గారు? ఒకటి సమర్థించుకునేదంటే నేను చెప్పేది 2014-19 మీరు ఒకసారి క్లారిటీగా చూస్తే ఆ నోటు ఈ నోటు రెండు పట్టుకొని చూస్తే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. గతంలో 2014 రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజు మూలధన వ్యయం ఖర్చు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి దిశగా తీసుకొని వచ్చింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి కంటిన్యూ అవ్వలేదు. గవర్నమెంట్ అప్పుడు మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పరిపాలనా వ్యవస్థని అలాగే కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అదే కదా ముఖ్యమంత్రి గారు చెప్పేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన అక్కడ ఒక మాట చెప్పడం 2014-19 వరకు బాగునింది, గ్రోత్ రేటు పెరుగుతూ ఉండింది. జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆపేసి ఆ పాలనా వ్యవస్థని ఎట్లా పడితే అట్లా చేశాడు. ఈరోజు మూలధన వ్యయం పైన ఖర్చు పెట్టకుండా అప్పులు చేసి, ఇప్పుడు మీరు చెప్పండి, తనఖా పెట్టేసి ఏవి పడితే తనఖా పెట్టేసి ఎక్కడ ఉండేది అన్ని తనఖాలు పెట్టుకుంటే వెళ్ళిపోతే ఏం అప్పులు ఇవ్వకపోతే దాని నుంచి మద్యం ఆదాయం చూపించి దానిపైన అప్పులు తెస్తా. ఈ విధంగా అప్పులు కట్టలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజారు చేస్తే ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేతిలో పెడితే ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడు? శ్వేతపత్రం వదలడం జరిగింది. దానిపైన వైసీపీ నాయకుడన్నా మాట్లాడా? ఒక్కరోజన్నా శ్వేతపత్రం గురించి మాట్లాడారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాని గురించైనా మాట్లాడారు, దాని గురించి కూడా తప్పులు లెక్కలు మాట్లాడారు. ఈరోజు నీతి ఆయోగ్ కూడా అదే చెప్పింది. 2022-23 సంవత్సరంలో క్లియర్ కట్గా మీరు చూస్తే రాష్ట్రం పతన స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి చూపించిన తర్వాత ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇవన్నీ తెలియాలి, ఎందుకంటే ప్రజలు మనపై చాలా హోప్స్ పెట్టుకున్నారని చెప్పి నేను ఇన్ని భారాలున్నా ఇన్ని కష్టాలున్నా నేను మీకు సంక్షేమాన్ని అందిస్తా, అన్నా క్యాంటీన్లో పెట్టి ఈరోజు భోజనం ఇస్తున్నా, ప్రతి 1వ నెలకి నెలలో 1వ తారీఖు జీతాలన్నీ సక్రమంగా ఇస్తూ ఉన్నాం, ఇన్ని కష్టాలు మా పైన ఉన్నా ప్రజలకు మేము మంచి చేస్తున్నాం, మాది ప్రజాపక్షం అని చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ ఆర్థిక వ్యవస్థని ఇంకా మెరుగుపరిచేందుకు మేము ఒక నూతన పాలసీలు తీసుకొని వచ్చాం. ఆ నూతన పాలసీలకు తగ్గట్టుగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని క్లారిటీగా చెప్పడం జరిగింది. మీరు చూస్తే శ్వేతపత్రాలు తొలిసారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ జనాల ముందు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నూతన పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఆ తప్పుల్ని మేము సరిదిద్దుతూ కొత్త పాలసీలు తీసుకొని వస్తే ఇండస్ట్రియలిస్టులు వస్తారు. ఇప్పుడు దాదాపుగా 7 నెలల్లోనే దాదాపుగా మనం చూస్తే ఈ 7 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అనేది రాష్ట్రానికి తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా తీసుకొని వచ్చి రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచేదానికోసం ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పారు. తన ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా మేము ఎన్ని కష్టాలు ఈ అప్పులు తీర్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమం కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే ఖర్చు పెడతాం, మాకు వ్యక్తిగత ప్రయోజనాలు ప్రజల పక్షమే మేము ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి సంక్షోభంలోకి నెట్టేసిన దాన్ని రానున్న రోజుల్లో మేము సంక్షేమం వైపుగా, అభివృద్ధి వైపుగా పునరాగమనం చేసి తీసుకొని వెళ్తామని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎన్నికల క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తి అప్పుల ఊబిలోకి నెట్టేశాడు అంటున్నారు. మన బడ్జెట్లోనేమో 9 లక్షల కోట్లు అప్పే అంటున్నారు. వైసీపీ చేస్తున్నటువంటి వాదన ఏంటి అని అంటే, ఎప్పుడో ఎలక్షన్లకు ముందేమో 14 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు 9 లక్షలు అంటున్నారు. పూర్తిగా తప్పుడు గణాంకాలు జనాలకు చెప్పి పూర్తిగా గందరగోళంలోకి నెట్టేస్తున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు? వైసీపీ నాయకులు చదువుకోలేదు. ఏంటంటే బడ్జెట్లో పెట్టింది ఏంటంటే మనం కార్పొరేషన్లు వేరుంటాయి, వివిధ రూపాల్లో నుంచి తెచ్చినలో ఉంటాయి, అవన్నీ కలిపి 14 లక్షల కోట్లు బడ్జెట్లో పెట్టింది. ఇప్పుడు మనం ప్రతిసారి బడ్జెట్ పెడతాం, ఈ బడ్జెట్ నుంచి తీసుకొని వచ్చిందే 9 లక్షల కోట్లు ఉంది. ఇంకా అన్ని రంగాల్లో కలిపితే 14 లక్షల కోట్లు ఉందని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాన్ని తెలివిలేని వైసీపీ దద్దమ్మలు ఈ విధంగా ఎట్లా పడితే అట్లాగా వక్రీకరించి చెప్తూ ఉన్నారు, అంతే. ఒక నిమిషం మనం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు అనుకుందాం. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి తెలుసు ముందుగానే. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకుంటే చంద్రబాబు గారు కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, ఇవన్నీ తెలిసి కూడా సూపర్ 6 లాంటి హామీలను అమలు చేస్తామని చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు, ఆర్థిక వెసులుబాటు ఉన్న తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారు? ఆ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదే. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆర్థిక వెసులుబాటు లేకున్నా ప్రజలకు మేము చేస్తాం, మాటిచ్చాం, కట్టుబడి ఉంటాం, కష్టాన్ని మేము భరించైనా అని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది.
మేము పథకాలు ఎక్కడా ఆపం, మేము చెప్పిన ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్న క్యాంటీన్లు ఇచ్చాం, రైతులకి ఈరోజు ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తున్నాం, ఈ విధంగా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా క్లారిటీగా చెబుతూ ఉన్న కొంతమంది వక్రీకరించి ఈరోజు ఎట్లా పడితే అట్లా రాస్తున్నారు. అంతే. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుంది. ఆదాయాన్ని సృష్టిస్తాం, సంక్షేమాన్ని చేస్తాం, అదేవిధంగా ఒక కొత్త రీఫార్మ్ తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేయడం కోసం నిరంతరం పనిచేస్తాం. మంత్రులు, ముఖ్యమంత్రి, అందరూ ప్రతి ఒక్కరు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సూపర్ 6 ఇవన్నీ ఎగ్గొట్టడానికే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్తున్నారు. ఒకటి మీరు అన్నారు సూపర్ 6 ఎగ్గొట్టాలి అన్నట్టు మీరు చెబుతూ ఉన్నారు. ఒకటి సూపర్ 6లోనే కదా ఉండేది ఉచిత గ్యాస్ సిలిండర్లు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఉంది, అది ఇస్తామని చెప్పి ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ మీన్స్ ప్రభుత్వం ఏర్పడింది 6 నెలలు అవుతుంది. ఇప్పుడు రానున్న ప్రతి వార్షికంగా ఏ విధంగా వేస్తాం ఆ విధంగా వేస్తామని చెప్పండి. తల్లికి వందనం కూడా వేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి వాటర్ కనెక్షన్ అది కూడా జరుగుతూ ఉంది కార్యక్రమం. ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంది. ఎక్కడ ఏది జరగటం లేదు. పూర్టు రిచ్ అన్న దాని గురించి మొన్నే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మన చంద్రగిరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకొని వచ్చి ముందుకెళ్తూ ఉన్నారు. మీరు చూస్తే ప్రతి ఒక్కటి ఆడబిడ్డ నిధికి మొత్తం ప్రాపర్ డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఉచిత బస్సుకి వర్కౌట్ చేస్తున్నామని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్తారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈ సంక్షోభాన్ని మేము ఓవర్కమ్ చేస్తాం, మళ్ళీ రివైవ్ చేస్తాం, అలాంటి పరిస్థితి ఉందంటారా? ఒకటి మొత్తం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాతాళంలోకి దొక్కేశాడండి. ఇప్పుడు దాని నుంచి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బయటికి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే ఇది పెంచుకుంటూ పోతే నష్టపోయేది ప్రజలు. అందుకని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా అది అభివృద్ధి, సంక్షేమం అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం సక్రమంగా చేస్తారు. దీంట్లో ఎలాంటి రాజీ లేదు. ప్రతి ఒక్క హామీ కట్టుబడి ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నారు. పరిశ్రమలు వస్తాయి. అనేక పరిశ్రమలు రాష్ట్రానికి రావడంతో, రాజధాని పూర్తవడంతో, పోలవరం పూర్తవడంతో చాలా వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ యువత ఇక్కడే పని చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే ఆదాయం ఇక్కడ సమకూరుతుంది. దానివల్ల రేపు రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. థ్యాంక్ యూ.